ఓకే, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 9th క్లాస్ సోషల్ సంబంధించి క్విక్ రివిజన్ చేస్తాము. మరి కొత్తగా ఈ యొక్క వీడియో చూసారందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. ముఖ్యంగా డిఎస్సి టెట్ 2020 క్విక్ రివిజన్ చేస్తూ ఉన్నాము. సో అందరూ కూడా మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు బెల్ ఐకాన్ కొనడం వల్ల ప్రతి అప్డేట్ మీకు వస్తూ ఉంటుంది. రైట్, ఇందులో ఈ యొక్క మనకు 9th క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ ఏంటంటే భూమి మనము ఉంది. మరి భూమి మనంలో భూమి అనేది మనకు గ్రహాలు అష్టగ్రహాలు అంటాం. మొదట 9 గ్రహాలు ఉండేవి, నవగ్రహాలు ఉండేటివి. ప్రస్తుతము మనం ప్లూటో తీసివేయడం వల్ల అంటే 2006వ సంవత్సరంలో ప్లూటో గ్రహానికి గ్రహాల అర్హత లేకపోవడం వల్ల ప్రస్తుతం ఎన్ని గ్రహాలు ఉన్నాయి సార్ అంటే 8 గ్రహాలు ఉన్నాయి. మరి ఇక్కడ భూమి అనేది వరుసలో ఎన్నో గ్రహం అంటే 3వది, పరిమాణంలో 5వది. భూమి అనేది గ్రహాల వరుసలోని గ్రహాల యొక్క వరుసలో చూసినట్లయితే ఇక్కడ వరుసలో చూసినట్లయితే 3వది, పరిమాణంలో ఇక్కడ ఏంటండి పరిమాణంలో ఎన్నోది సార్ అంటే 5వది, పరిమాణంలో 5వది. ఏది సార్ అంటే మన యొక్క భూమి. రైట్, మరి భూమి గోళాకృతి ఉంటుందని మరి ఇక్కడ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. భూకేంద్ర సిద్ధాంతం చెప్పిన వారు ఇక్కడ భూకేంద్ర సిద్ధాంతం చెప్పిన వారు టాలమీ. భూకేంద్ర సిద్ధాంతం ఏం చెప్తుంది? భూమి అనేది కేంద్ర మధ్య భాగంలో ఉంటుంది, దాని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి. అదేవిధంగా సూర్యకేంద్ర సిద్ధాంతం చెప్పిన వారు కోపర్నికస్. సూర్యకేంద్ర సిద్ధాంతాన్ని చెప్పిన వారు కోపర్నికస్ ఏం చెప్తాడంటే సూర్యుడు మధ్యలో ఉంటాడు, దాని చుట్టూ గ్రహాలు తిరుగుతాయి అనే అంశాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి భూమి అనేది అనేక సంవత్సరాల తర్వాత ఇది గోళాకృతి ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఒక బంతిలాగా ఉంది. మరి భూమి అనేది ఎలా ఆవిర్భవించింది అని చూసినప్పుడు 13.7 అంటే 13.7 కోట్ల సంవత్సరాల క్రితం లేదా 13.7 బిలియన్ సంవత్సరాల క్రితము విశ్వం ఆవిర్భావం కోసం ఒక విస్ఫోటనం జరిగింది. ఆ విస్ఫోటనం తర్వాతనే ఈ యొక్క భూమి అనేది ఆవిర్భవించడానికి ప్రధాన అంశం. మరి ఇక్కడ ఖండచలన సిద్ధాంతం చెప్పిన వారు ఆల్ఫ్రెడ్ వెజినర్. ఖండచలన సిద్ధాంతం చెప్పిన వారు ఎవరండి? ఆల్ఫ్రెడ్ వెజినర్. కాబట్టి భూమి అనేది మనకు గ్రహాలలో 3వది, పరిమాణంలో 5వది, అంటే 13.7 బిలియన్ల సంవత్సరాల క్రితము విశ్వ ఆవిర్భావం కోసం విస్ఫోటనం జరిగింది అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పవచ్చు. నెక్స్ట్, మరి ఇక్కడ గ్రిడ్ అంటే ఏంటి? గ్రిడ్ అంటే ఏంటి అంటే అక్షాంశాలు. ఇక్కడ అడ్డుగా ఉన్నాయని కూడా అక్షాంశాలు, నిలువుగా ఉన్నటువంటి ఏంటి సార్ అంటే రేఖాంశాలు. నిలువుగా ఉన్నాయి రేఖాంశాలు. అక్షాంశాలు రేఖాంశాల మధ్య ఈ విధంగా ఈ మధ్యగల స్థలాన్ని గ్రిడ్ అంటాము. గ్రిడ్ అనేది ఒక ప్రదేశాన్ని తెలుసుకోవడానికి, ఒక అక్యురేట్గా ఒక ప్రదేశం యొక్క స్థితిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది గ్రిడ్. ఒక ప్రదేశం తెలుసుకోవడం కోసము ఉపయోగపడేది ఏంటి సార్ అంటే గ్రిడ్. కాబట్టి అక్షాంశాలు రేఖాంశాల మళ్ళీ గల్ల మధ్య గల ప్రదేశాన్ని ఏమంటాము? ఇదే గ్రిడ్ అంటాము. గ్రిడ్ అంటాము. మరి ఇక్కడ కాలమండలాలు, ప్రపంచంలో ఉన్నటువంటి కాలమండలాలు ఎన్ని ఉన్నాయి? ప్రపంచంలో ఉన్నటువంటి కాలమండలాలు ఎన్ని అంటే 24 కాలమండలాలు ఉన్నాయి. ఎలా మర్చిపోరు? రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు ఉంది. కాబట్టి కాలమండలాలు కూడా 24 ఉన్నాయి. వీటిని ఏమంటారంటే టైం జోన్స్ అంటాం. టైం జోన్స్. ప్రపంచంలో ఉన్నటువంటి టైం జోన్స్ ఎన్ని ఉన్నాయి? సార్ అంటే 24 టైం జోన్స్ ఉన్నాయి. మరి భారతదేశంలో టైం జోన్స్ ఎన్ని ఉన్నాయి? భారతదేశంలో టైం జోన్ ఒకటే ఉంది. దాన్నే ఐఎస్టీ లైన్ అంటాం. ఏమంటామండి? ఐఎస్టీ. ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రామాణిక రేఖాంశం ఏంటంటే జిఎంటీ అంటాం. ఏమంటామండి? జిఎంటీ. జిఎంటీ అంటే గ్రీన్విచ్ మీన్ టైం. జిఎంటీ అంటే ఏంటి? గ్రీన్విచ్ మీన్ టైం. కాబట్టి కాలమండలాలు మొత్తము ఎన్ని ఉన్నాయి సార్ అంటే 24 ఉన్నాయి. ఇక్కడ భూగోళాన్ని మొదటగా 2 భాగాలుగా చేశారు. అంటే వాస్తవానికి విశ్వం ఆవిర్భవించినప్పుడు ఒకటే సముద్రం ఉండేది. పెంతాల్సా అనేటువంటి మహాసముద్రం ఉండేది. పెంజియా అనేటువంటి ఒక ఊహాజనితమైనటువంటి ఖండం, ఊహాజనిత ఖండం ఉండేది. అందులో 2 భాగాలు, అంగార భూభాగము, గోండ్వానా భూభాగము. భారతదేశం అనేది ఏ భాగంలో ఉందంటే గోండ్వానా భూభాగంలో ఉంది. దీని గురించి మళ్ళీ కూడా చూద్దాం. రైట్, నెక్స్ట్ భూమి. భూమి అంటే భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భ్రమణము అంటాం. భూమి తన చుట్టూ తాను తిరిగితే భ్రమణము. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగితే అంటే భూమి. ఇక్కడ సూర్యుడు ఉన్నాడండి, ఇది సూర్యుడు. మరి భూమి తన చుట్టూ తాను తిరుగుతుంది, దాన్ని భ్రమణము అంటున్నాము.
సో ఇక్కడ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సో ఇలా విధంగా సూర్యుని చుట్టూ తిరుగుతుంది. సో ఇలా తిరగడాన్ని ఏమంటామంటే పరిభ్రమణం అంటాం. ఏమంటామండి? పరిభ్రమణం అంటాం. ఇక్కడ పరహేలి అపహేలి గురించి ఉంటుంది. సో పరహేలి అంటే ఏంటి? పరహేలి అంటే ఏంటి? సో పరహేలి అంటే ఏంటి సార్ అంటే సూర్యుని చుట్టూ భూమి తిరిగేటువంటి క్రమంలో సో అతి దగ్గరగా ఉండే ప్రదేశం అంటే ఇక్కడ ఏంటి సార్ అంటే సూర్యుడికి మరియు భూమికి తక్కువ దూరం అంటే సో చూడండి ఇక్కడ తక్కువ దూరం ఉంటుంది. ఇక్కడ ఇటు సైడ్ చూడండి, ఇది పరహేలి అంటే దగ్గరలో ఉండడము. కాబట్టి పరహేలి అంటే ఏంటి సార్ అంటే దగ్గరలో తిరుగుతుంది. సో ఇక్కడ అపహేలి అంటే ఏంటి సార్ అంటే సూర్యుడికి భూమికి మధ్య అత్యధిక దూరం ఉండేది. సో కొన్ని సమయాల్లో ఎక్కువ దూరంతో తిరుగుతూ ఉంటుంది. ఇలా తిరిగేటువంటి క్రమంలో వాస్తవానికి దీర్ఘవృత్తాకారంలో అంటే కక్ష అంటాం. భూమి తన తిరిగే మార్గాన్ని ఏమంటాం? కక్ష అంటాం. 965 మిలియన్ కిలోమీటర్ల సో పొడవు ఉంటుంది భూకక్ష పొడవు, అంటే కక్ష పొడవు అంటాం. కాబట్టి ఈ యొక్క కక్ష అనేది దీర్ఘవృత్తాకారంలో ఉంటుంది. ఈ దీర్ఘవృత్తాకారంలో సో పరహేలి అంటే దగ్గరగా ఉండేది, భూమికి సూర్యుని మధ్య తక్కువ దూరం ఉంటుందని పరహేలి అంటాం. సూర్యునికి భూమి మధ్య తక్కువ దూరం అంటే పరహేలి 147 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్ అపహేలి అంటే ఏంటి? అపహేలి అంటే ఏంటి సార్ అంటే భూమికి అంటే ఇక్కడ సూర్యుడికి మరియు భూమికి మధ్య సో అత్యంత దూరం అంటే ఎక్కువ దూరం ఉన్న ప్రదేశాన్ని, అంటే సూర్యునికి భూమి మధ్య ఎక్కువ దూరం అంటే దాన్ని అపహేలి అంటాం. అంటే ఆమెడ దూరం ఎక్కువ దూరం. సో 152 మిలియన్ కిలోమీటర్లు. నెక్స్ట్ సూర్యుని చుట్టూ అసలు సూర్యుడు తిరిగేటువంటి క్రమంలో గంటకి ఎంత స్పీడ్తో తిరుగుతాడు? సూర్యుని చుట్టూ భూమి తిరిగేటువంటి క్రమంలో సో గంటకు ఎంత సార్ అంటే 1,07,200 కిలోమీటర్ వేగంతో తిరుగుతున్నాండి. 1,07,200 కిలోమీటర్ వేగంతో సూర్యుని చుట్టూ భూమి గంటకు అంత వేగం, అంటే గంటకి ఇంత స్పీడ్తో తిరుగుతుంది. ఇది భూమి. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎర్త్ అంటే సో ఇంగ్లీష్లో ఏమంటాము? ఎర్త్ అంటాం. ఇంగ్లీష్లో ఏమంటామండి? ఎర్త్ అంటాం. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఎర్త్ అంటాం. ఈ ఆంగ్ల పదాన్ని ఏ భాషా పదం తీసుకుబడింది అంటాడు? ఎర్త్ అనేటువంటి ఆంగ్ల పదాన్ని ఏ భాషా పదం తీసుకుబడింది అంటే ఇక్కడ ఎర్తి అనేటువంటి గ్రీకు భాషా పదం అండి. ఏ భాషా పదం అండి? సో ఎర్తి అనేటువంటి గ్రీకు భాషా పదం నుంచి తీసుకోబడింది. సో ఇక్కడ గ్రీకు భాషా పదంలో మరి ఇక్కడ ఏంటి? సో ఎర్త్ అంటే ఏంటి సార్ అంటే నేల, మట్టి, పొడి నేల. సో గ్రీకు భాషలో ఎర్త్ అంటే ఎర్తి అంటాం. కాబట్టి నేల, మట్టి, పొడి నేల అంటున్నాం. కాబట్టి సో ఇక్కడ ఏ భాష పదం అంటే గ్రీకు భాషము. ఇక్కడ EORTHE అనేటువంటి గ్రీకు భాష పదము అంటే ఏంటంటే నేల, మట్టి, పొడి నేల. మరి ఇక్కడ వాస్తవానికి మరి భూమిని సంస్కృతంలో ఏమేమి పేర్లు ఉన్నాయి? భూమికి ఉన్నటువంటి సో ఏమంటారంటే భూమి, ధరణి, అవని, పుడమి, నీ అవని అన్నట్టు ఒక సాంగ్ కూడా ఉంటుంది. కాబట్టి సంస్కృతంలో అవని, పుడమి అనేటువంటి సో పేర్లతోని మనం పిలుస్తూ ఉంటాం. నెక్స్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ లెసన్ నుంచి మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్లు అడుగుతాడు గ్యారంటీగా. సో భూ అంతర్గత నిర్మాణము. భూమిలో ఎన్ని పొరలు ఉన్నాయి? 3 పొరలు ఉంటాయి. అంటే భూపటలము, భూమిలో 3 పొరలు ఉన్నాయి. భూపటలము, భూపావారము, భూకేంద్ర మండలము. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి. సో మొదటి పొర భూపటలము, రెండవ పొర భూపావారము, మూడవ పొర భూకేంద్ర మండలము. సో భూపటలం యొక్క మొత్తం పొడవు ఎంత లోతు ఉంటుంది? సో 100 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఎంత శాతం కలిగి ఉంది? 1% మాత్రమే ఉన్నది. సో భూమి పైన ఉన్నటువంటి పొర భూపటలము, భూమి యొక్క రెండవ పొర భూపావారము. సో 100 నుంచి అంటే భూప్రావారం అనేది 100 నుంచి 2,900 కిలోమీటర్లతో ఉంటుంది. 16% వరకు ఉంటుందండి. సో భూప్రావారం అనేది 100 నుంచి 29 కిలోమీటర్ వరకు ఉంటే 100 నుంచి 2,900 కిలోమీటర్ వరకు ఉంటుంది. 16% ఉంటుంది దీని యొక్క పర్సంటేజ్. మరి మూడోది ఏంటంటే భూకేంద్ర మండలం. ఏంటండి? భూకేంద్ర మండలం. సో ఇది 2,900 కిలోమీటర్ల నుంచి 6,376 కిలోమీటర్ల ఉంటుంది. 83% అత్యధికంగా పర్సెంట్ ఉండేది భూకేంద్ర మండలము. ఏమంటామండి? భూకేంద్ర మండలం అంటే భూమి తీసుకున్నప్పుడు భూమి యొక్క సో ఇక్కడ చూస్తున్నాం
ఇది భూమి యొక్క మొదటి పొర అండి, ఇది ఫస్ట్ పొర, ఇది భూపటలము. సో రెండవ పొర అండి. సో రెండవ పొర అంటే ఏంటంటే, సో ఇది భూపటలం అండి, భూపటలం. రెండవది భూపావారం అండి. నెక్స్ట్ మూడవది ఏంటి సార్ అంటే చివరిలో ఉంటుంది. సో ఇదేంటి సార్ అంటే భూకేంద్ర మండలం. ఓకేనా? కాబట్టి సో భూపటలము, భూపావారము, భూకేంద్ర మండలం. సో ఇక్కడ మామూలుగా మనం ఆల్రెడీ చూస్తాం. ఫస్ట్ ఏంటి భూపటలము 100 నుంచి 100 కిలోమీటర్ వరకు మాత్రం ఉంటుంది. భూపావారం 100 నుంచి 100 కిలోమీటర్ నుంచి 2900 కిలోమీటర్ వరకు ఉంటుంది. భూకేంద్ర మండలము 2900 నుంచి 6376 కిలోమీటర్ ఉంటుంది, 83% ఉంటుంది. రైట్, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూడాలి. ఏంటి సార్ అంటే భూపటలం అనేది సో భూమి యొక్క పైన పొర భూపటలము. సో బయటి పొర అంటాము, లేదా ఇంకేమంటామంటే పైన గల పొర ఏంటి? సో భూపటలం. సో వివిధ రకాల రాళ్ళు ఉంటాయి. వివిధ రకాల రాళ్ళు ఉన్నటువంటి పొర ఏంటి? భూపటలము. వివిధ రకాల రాళ్ళు ఏ పొరలో ఉంటాయి? భూపటలంలో ఉంటాయి. సో భూపటలం యొక్క ఎంత లోతు వరకు ఉంటుంది? సో 100 కిలోమీటర్ వరకు అండి. ఎన్ని కిలోమీటర్ అండి? 100 కిలోమీటర్ వరకు ఈ యొక్క భూపటలం యొక్క లోతు కలిగి ఉంటుంది. అంటే కాబట్టి ఇది గుర్తుకుంటారు. నెక్స్ట్, నిజంగా భూమి అనేది ఒక కోడిగుడ్డు ఆకారంలో ఉంటుంది. ఆ కోడిగుడ్డు వల్లనే పైన పొర, ఫస్ట్ మనకు వైట్ పొర, నెక్స్ట్ ఇంకో వైట్ పొర, నెక్స్ట్ లోపల ఉన్నటువంటి ఎల్లో పొర లాగా మనకు 3 పొరలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి సేమ్ ఒక గుడ్డు మారిలా ఉంటుంది. నెక్స్ట్ భూకేంద్ర మండలం ఏంటండి? సరే రెండో పొర, సరే భూప్రావారము. ఫస్ట్ భూపటలం, రెండోది భూప్రావారము. భూప్రావారం అనేది రెండో పొర అండి. ఇది 100 కిలోమీటర్ నుంచి ఎంత వరకు ఉంటుంది? 2900 కిలోమీటర్ ఉంటుంది. 2900 కిలోమీటర్ వరకు ఉంటుంది. మరి భూప్రావారంలో అంటే రెండో పొరలో ఏమున్నాయి? సో పై భాగంలో మెత్తగా ఉంటుంది. ఎలా ఉంటుంది సార్ అంటే పై భాగంలో అంటే మెత్తగా ఉంటుందండి. మెత్తగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. అంటే గట్టిగా ఉండదు, మెత్తగా ఉంటుంది భూమి. సో భూప్రావారంలో పై భాగం ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. ఇందులో ఏముంటాయి? అక్కడ ఏమవుతారంటే అంటే సిలికేట్లు, రసాయనాలు ఈ కింది పొరలో ఉంటాయి. ఏ పొరలో ఉంటాయి? సో సిలికేట్లు, రసాయనాలు ఏ పొరలో ఉంటాయి అంటే సో భూప్రావారంలో ఉంటాయి. ఎక్కడ ఉంటాయండి? భూప్రావారంలో సిలికేట్లు, రసాయనాలు ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ భూకేంద్ర మండలం ఏంటండి? భూకేంద్ర మండలం అత్యంత చివరి పొర, లోపలి పొర ఏమంటామంటే సో ఇందులో ఏం సార్ అంటే 2900 కిలోమీటర్ల నుంచి అంటే 2900 కిలోమీటర్ల నుంచి 6376 కిలోమీటర్ వరకు 6376 కిలోమీటర్ వరకు. సో ఇందులో ముఖ్యంగా ఇనుము, నికెల్ వంటి భార పదార్థాలు ఉంటాయి. మరియు భార ఘన పదార్థాలు ఉంటాయి. ఇందులో భూకేంద్ర మండలంలో భార ఘన పదార్థాలు ఉంటాయి. ఇనుము, నికెల్ వంటి భార పదార్థాలు మరియు భార ఘన పదార్థాలు ఉంటాయి. ఏది సరే అంటే భూకేంద్ర మండలం 2900 కిలోమీటర్ల నుంచి 6376 కిలోమీటర్ వరకు ఉంటుంది లాస్ట్ పొర. మరి ఇందులో మనకు 2 పొరలు ఉంటాయండి. దేనిలో? సో భూకేంద్ర మండలంలో 2 పొరలు ఉంటాయి. ఒకటి బయటి కేంద్ర భాగము, రెండోది ఏం సార్ అంటే ఇందులో లోపలి కేంద్ర భాగం. సో దీనిలో మనకు 2 ఉన్నాయండి. ఒకటేమో బయటి కేంద్ర భాగము, రెండవది ఏంటి సార్ అంటే లోపలి కేంద్ర భాగము. ఇది చివరి పొర. రైట్, ఫస్ట్ బయటి కేంద్ర భాగము. సో భూకేంద్రంలో రెండోది, అందులో ఫస్ట్ ఏంటంటే ఇది ఎంతవరకు ఉంటుంది సార్ అంటే ఈ బయటి కేంద్ర భాగం అనేది 2900 కిలోమీటర్ల నుంచి 5100 కిలోమీటర్ వరకు ఉంటుందండి. 2900 కిలోమీటర్ నుంచి 5100 కిలోమీటర్ వరకు ఉంటుంది. మరి ఇక్కడ వాస్తవానికి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బయటి కేంద్ర భాగంలో ఏ రూపంలో ఉంటుందంటే ద్రవ రూపంలో ఉంటుంది. ఈ యొక్క భాగం అంతా కూడా ఎలా ఉంటుంది అంటే అంటే కరిగి ఉంటుంది, ద్రవ రూపంలో ఉంటుంది. ఇందులో బయట కేంద్ర భాగంలో ఇనుము, నికెల్ వంటి లోహాలు ఉంటాయి. వాడు అడుగుతాడు ఎగ్జామ్లో ఏమంటాడంటే ఇనుము, నికెల్ వంటి పదార్థాలు ఏ భాగంలో ఉంటాయి? సో బయటి కేంద్ర భాగంలో ఉంటాయి. ఏ భాగంలో ఉంటాయండి? బయటి కేంద్ర భాగంలో ఉంటాయి. ఏ రూపంలో ఉంటుంది? ఇట్లాంటి క్వశ్చన్, గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. ద్రవ రూపములో ఉంటుంది. ఏ రూపంలో ఉంటుందండి? ద్రవ రూపంలో ఉంటుంది. నెక్స్ట్
లాస్ట్ పొర ఏంటంటే లోపలి కేంద్ర భాగము. సో లోపలి కేంద్రం అత్యంత చివరి పొర. ఇదేంటండి అత్యంత చివరి పొర, చివరి పొర, అత్యంత చివరి పొర ఏం సార్ అంటే సో లోపలి కేంద్ర భాగము. ఎంత దీని కిలోమీటర్లు అంటే 5100 కిలోమీటర్ల నుంచి 6376 కిలోమీటర్ ఉంటుందండి. 6376 కిలోమీటర్ ఉంటుంది. ఇది ఏ రూపంలో ఉంటుంది? లోపలి కేంద్ర భాగం అనేది ఘన రూపంలో ఉంటుందండి. ఎలా ఉంటుందండి? గట్టిగా ఉంటుంది. అయితే బయట కేంద్ర భాగం ఎలా ఉంటుంది? ద్రవ రూపంలో ఉంటుంది. నెక్స్ట్ ఇందులో ఇనుము, లోహ మిశ్రమంలో మరియు బంగారం భార పదార్థాలు ఉంటాయి. బంగారం వంటి భార పదార్థాలు ఏ భాగంలో ఉంటాయి అంటే లోపలి కేంద్ర భాగంలో ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇనుము, లోహ మిశ్రమాలు, బంగారము, భార పదార్థాలు ఎక్కడ ఉంటాయండి సార్ అంటే లోపలి కేంద్ర భాగంలో ఉంటాయి. వాస్తవానికి మరి ఇక్కడ భూమి పైపొర ఎలా ఏర్పడుతుంది సార్ అంటే భూకేంద్ర భాగంలోని సో ద్రవ పదార్థాలన్నీ కూడా వాటిలో ఉన్నటువంటి అగ్ని విస్ఫోటన వల్ల బయటికి రావడం జరుగుతుంది. సో అలా భూమి అనేది ఇంకా కొత్తగా అంటే ఏంటి సార్ అంటే ఉన్న భూభాగంలోనే కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. ఉన్న భూభాగంలోనే అనేక మార్పులు జరుగుతూ ఉంటాయి. రసాయనాలు విడుదలవుతుంది అంటే అక్కడ ఆ యొక్క అగ్ని పదార్థాల విస్ఫోటన వల్ల కొంత భూభాగం అనేది సో ఉన్న భూభాగంలోని ఎత్తుగా ఏర్పడడానికి అవకాశము ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వాస్తవానికి భూమి అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భూభాగాన్ని చూసినప్పుడు 2 భాగాలుగా ఉండే. ఎలా ఉందండి? 2 భాగాలుగా ఉండే. ఇక్కడ ఏంటి సార్ అంటే భూమిని 2 భాగాలు చేస్తామండి. 2 భాగాలు చేస్తాం. ఒకటి ఉత్తర భాగాన్ని భూమధ్య అంటే మామూలుగా ఈ భూభాగానికి ఉత్తరం ఉన్నటువంటి భాగాన్ని అంగారా భూభాగం అంటాం. ఉత్తర భాగాన్ని అంగారా అంటాము. దక్షిణ భాగాన్ని ఏమంటారంటే గోండ్వానా అంటాం. ఏమంటామండి? గోండ్వానా. సో ఉత్తర భాగాన్ని ఇంకో పేరు ఉన్నది. సో లార్సియా భూభాగం అంటాం. ఏమంటే ఇంకోటి పేరు ఏంది? లారేషియా. సో ఏమంటాము? లారేషియా భూభాగం. సో ఇక్కడ భూభాగాన్ని 2 భాగాలు చేస్తాం. సో ఇక్కడ నుంచి క్వశ్చన్ అడుగుతాడండి. ఏమంటాడు సార్ అంటే సో భూమధ్య అంటే భూభాగాన్ని 2 భాగాలు చేసిన ఉత్తర భాగాన్ని అంగారా భూభాగము అంటాం. ఏమంటాము? అంగారా భూభాగం లేదా లార్సియా భూభాగము అంటాం. మరి ఇక్కడ లార్సియా భూభాగంలో ఉండేటువంటి ఖండాలు అంటాడు. సో ఏ ఖండాలు ఉన్నాయి? ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్. ఇది చాలా ఇంపార్టెంట్ అడుగుతాడు. సో అంగారా భూభాగంలో, లారేషియా భూభాగంలో ఉన్నటువంటి ఖండాలు ఏంటి? ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారతదేశం కాదు భారత ఉపఖండంకు ఉత్తరాన ఉన్నటువంటి యురేషియా మొత్తము భాగము. ఇవి చాలా ఇంపార్టెంట్. ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, భారత ఉపఖండమునకు ఉత్తరం ఉన్నటువంటి యురేషియా మొత్తం ప్రాంతము ఏ భాగంలో ఉన్నాయి? అంగారా భూభాగంలో ఉన్నాయి. క్వశ్చన్ అడుగుతాడండి. గుర్తుపెట్టుకోండి. ఇలా 3 ఉన్నాయి. ఉత్తర అమెరికా, గ్రీన్లాండ్, సో భారతదేశానికి ఉత్తరం ఉన్నటువంటి యురేషియా మొత్తము. ఇప్పుడు గోండ్వానా. సో మనం భూభాగాన్ని 2 భాగాలు చేసినప్పుడు దక్షిణ భాగాన్ని ఏమన్నాం? గోండ్వానా అన్నాం. సో గోండ్వానా భూభాగంలో మన భారతదేశం ఎక్కడ చూడండి. చాలా ఇంపార్టెంట్. చాలా ఎగ్జామ్లు అడిగిండు. సో గోండ్వానా భూభాగంలో భారతదేశం అనేది ఏ భూభాగంలో ఉంది? గోండ్వానా భూభాగంలో ఉంది. సో ఇక్కడ గోండ్వానా భూభాగంలో ఉన్నటువంటి ఖండాలు దక్షిణ అమెరికా, ఆఫ్రికా, మడగాస్కర్, అరేబియా, మలేసియా మరియు తూర్పు ఇండస్ మరియు ఆస్ట్రేలియా, అంటార్క్టికా చూడండి ఎక్కువగా ఉంటాయి. గోండ్వానాలో దక్షిణ అమెరికా ఉంది, ఆఫ్రికా ఉంది, మడగాస్కర్ ఉంది, భారతదేశం కూడా ఉంది, అరేబియా, మలేసియా, తూర్పు ఇండస్, ఆస్ట్రేలియా, అంటార్క్టికా అనేటువంటి ఈ భూభాగాలన్నీ కూడా గోండ్వానా భూభాగంలో ఉండేది. అంటే ఒకప్పుడు పెంతాల్సా మహాసముద్రం ఉండేది. మరి ఆ పెంతాల్సా మహాసముద్రంలో ఒక చిన్న సముద్రం ఏంటంటే టెథిస్ సముద్రం. ఆ టెథిస్ సముద్రం ఉప్పొంగి ఏర్పడినటువంటివే హిమాలయాలు. ఏ సముద్రం వల్ల మనకు హిమాలయాలు ఏర్పడ్డాయి అంటే టెథిస్ సముద్రం ఉప్పొంగడం వల్ల ఏర్పడినటువంటి హిమాలయాలు. ఏంటండి? హిమాలయాలు. రైట్. నెక్స్ట్ మనకు అక్షాంశాలు, రేఖాంశాల మీద కూడా మనం మాట్లాడుకోవడం ఇక్కడ నుంచి బిట్ అడుగుతారు. రైట్. మరి ఇక్కడ అక్షాంశాలు అంటే ఏంటి? సో ఇక్కడ అక్షాంశాలు అంటే ఏంటంటే భూమికి అడ్డుగా గీయబడినటువంటి ఊహారేఖలను ఏమంటారంటే అక్షాంశాలు అంటాం. అక్షాంశాలు అంటాం. సో భూమికి అడ్డుగా గీయబడినటువంటి ఊహారేఖలను అక్షాంశాలు అంటాం. మరి ఇక్కడ అక్షాంశాలలో మధ్య భాగంలో ఉండేది ఏంటంటే 0 డిగ్రీ భూమధ్య రేఖ. 0 డిగ్రీ అక్షాంశం అండి. దీన్ని భూమధ్య రేఖ. ఏ రేఖ అంటాము? భూమధ్య రేఖ అంటాము. దీన్ని 0 డిగ్రీ అక్షాంశము అంటాం. ఏమంటామండి? అక్షాంశము అంటాం. 0 డిగ్రీ అక్షాంశము అంటే
ఇది నిజంగా అక్షాంశాలను సమాంతర రేఖలు అంటాం. అక్షాంశాలను ఏమంటాము? సమాంతర రేఖలు అంటాం. సో ఇక్కడ అక్షాంశాలు అనేది సో ఇక్కడ ఏంటంటే వీటిని సమాంతర రేఖలు అంటాం. ఏమంటామండి? సమాంతర రేఖలు అంటున్నాం. సమాంతర రేఖలు అంటున్నాం. ఓకేనా? నెక్స్ట్ మరి అక్షాంశాలు అనేది వృత్తాలండి. అక్షాంశాలు అనేవి ఎలా ఉంటాయంటే వృత్తాలుగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? వృత్తాలుగా ఉంటాయి. చూడండి ఇక్కడ. సో ఇలా మనం గ్రోత్ గీసినప్పుడు సో ఇలా వృత్తాలుగా ఉంటాయి. అక్షాంశాలు వృత్తాలుగా ఉంటాయి, సమాంతర రేఖలుగా ఉంటాయి. మరి అక్షాంశాల ద్వారా మనకు ఉనికి తెలుసుకోవచ్చు. ఉనికి సో అంటే వివిధ రకాలైనటువంటి ఉనికి, దేశాల యొక్క ఉనికి తెలుసుకోవడానికి అక్షాంశాలు ఉపయోగపడతాయి. నెక్స్ట్ అక్షాంశాలు అనేది చూడండి ఇక్కడ. సో భూమధ్య రేఖ నుంచి ఇక్కడండి, భూమధ్య రేఖ నుంచి అంటే భూమధ్య రేఖ నుంచి సో ధ్రువాలకు వెళ్తున్న కొద్దీ అక్షాంశాల విలువ పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, విలువ ఏమవుతుంది? దాని యొక్క విలువ అనేది పెరుగుతుంది. ఎక్కడ పోయిన కొద్దీ? భూమధ్య రేఖ నుంచి ధ్రువాల వైపు వెళ్తున్న కొద్దీ దీని విలువ పెరుగుతుంది. ధ్రువాల నుంచి భూమధ్య రేఖ వస్తున్న కొద్దీ వీటి విలువ తగ్గుతుంది. చూడండి, భూమధ్య రేఖ నుంచి సో ఇక్కడ ఈ ధ్రువాల వద్దకు వెళ్ళినప్పుడు అంటే దక్షిణ ధ్రువంకి వచ్చాం. ఇక్కడ 90 degrees, ఇక్కడ 90 అంటే భూమధ్య రేఖ సో 0 డిగ్రీ. సో ఉత్తరాన 90 డిగ్రీలు ఉన్నాయి, దక్షిణాన 90 డిగ్రీలు ఉన్నాయి. సో భూమధ్య రేఖతో కలిపి అయితే, భూమధ్య రేఖ కాకుండా అయితే అక్షాంశాలు 180 అండి. అక్షాంశాలు ఎన్ని? 180. భూమధ్య రేఖతో కలిపి అన్నప్పుడు చూడండి, భూమధ్య రేఖతో కలిపి అన్నప్పుడు భూమధ్య రేఖతో కలిపి ఎన్ని ఉన్నాయి సార్ అంటే అక్షాంశాలు 181 ఉన్నాయి. క్వశ్చన్ ఎలా అడుగుతుందో చూడండి. భూమధ్య రేఖ కలిపి అడిగితే 181 చెప్పండి. అక్షాంశాలు ఏంటంటే కేవలం 180 మాత్రమే. భూమధ్య రేఖ కలిపి అయితే 181. రైట్. ఇక్కడ అక్షాంశాలు అంటే భూమధ్య రేఖ నుంచి ధ్రువాలు వెళ్తున్న కొద్దీ సో విలువ అనేది పెరుగుతుంది. సో కాబట్టి ధ్రువాల నుంచి భూమధ్య రేఖ వచ్చిన కొద్దీ విలువ తగ్గుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి ఇక్కడ చూడండి. సో అక్షాంశాలను ఇక్కడ ఇంకా ఇంపార్టెంట్ అంశాలు ఏంటి సార్ అంటే వెడల్పు. అంటే ఇక్కడ చూడండి, అక్షాంశాలను ఇంగ్లీష్లో సో లాటిట్యూడ్ అంటాం. అక్షాంశాలను ఇంగ్లీష్లో ఏమంటాం? లాటిట్యూడ్ అంటాం. సో లాటిట్యూడ్ అంటే ఏంటంటే వెడల్పు. లాటిట్యూడ్ అంటే వెడల్పు. సో భూగోళం మధ్య అడ్డుగా వెళ్ళేటువంటి వృత్తాన్ని ఏమంటారు? భూగోళం మధ్యలో అడ్డుగా వెళ్ళేటువంటి వృత్తాన్ని భూమధ్య రేఖ అంటాము. ఏమంటామండి? భూమధ్య రేఖ అంటాం. ఈ యొక్క లాటిట్యూడ్ను సో లాటిన్ భాషలో ఏమంటారంటే లాటిట్యూడో అంటాం. లాటిట్యూడ్. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఏమన్నాము? లాటిట్యూడ్ ఏమన్నాము? సో లాటిట్యూడ్ ఇక్కడ లాటిట్యూడ్ అంటారు. సో లాటిట్యూడ్ అంటాం అక్కడ. ఇది లాటిన్ భాషలో అయితే లాటిట్యూడో అంటాం. లాటిట్యూడో. సో కాబట్టి లాటిన్ భాషలో లాటిట్యూడో అంటాం. కాబట్టి ఇక్కడ అక్కడ అడుగుతాడు అక్షాంశాలు అనేటువంటి లాటిట్యూడ్ అనేటువంటి సో ఆంగ్ల పదాన్ని ఏ భాష పదం తీసుకోబడింది? లాటిట్యూడ్ అనేటువంటి లాటిన్ భాష పదం. గుర్తుపెట్టుకోండి, లాటిన్ భాష పదం. సో లాటిన్ భాషా పదం నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ మరి అక్షాంశాలు సో చూసినట్లయితే మనకు ప్రధానంగా ఉన్నటువంటి అక్షాంశాలు కూడా చూడాలి. సో భూమధ్య రేఖ మధ్యలో ఉండేది భూమధ్య రేఖ. భూమధ్య రేఖ ఉత్తరం ఉన్నటువంటి 23 డిగ్రీల కర్కట రేఖ అంటాం. ఏమంటాము? కర్కట రేఖ. సో 66 డిగ్రీలు ఉన్నటువంటి దాన్ని ఆర్కిటిక్ వలయం అని. 0 ఇక్కడ మనకు ధ్రువాలు, ఇవి ఉత్తర ధ్రువాలు. నెక్స్ట్ భూమధ్య రేఖకు దక్షిణాన 23 డిగ్రీల రేఖను మకర రేఖ అని. సో 66.5 డిగ్రీల దక్షిణం ఉన్నటువంటిది అన్ని అంటార్టిక్ వలయం అని. సో వీటిని దక్షిణ ధ్రువాలు అంటాం. ధ్రువాలు. సో అక్షాంశాలు ధ్రువాల వద్ద బిందువులుగా ఉంటాయి. ఎలా ఉంటాయండి? బిందువులుగా ఉంటాయి. అక్షాంశాలు సమాంతర రేఖలు. అక్షాంశాలు ధ్రువాల మీద వెళ్ళిన కొద్ది విలువ పెరుగుతుంది. ధ్రువాల నుంచి అక్షాంశాలు భూమధ్య రేఖ వస్తే విలువ తగ్గుతుంది. కాబట్టి ధ్రువాల వద్ద బిందులుగా ఉంటాయి. అక్షాంశాలు ఎలా ఉంటాయండి? ధ్రువాల వద్ద. ఎలా అక్కడండి? ధ్రువాల వద్ద. సో ఇక్కడ అక్షాంశాలు బిందువులుగా ఉంటాయి. ఎలా ఉంటాయి సార్? బిందువులుగా ఉంటాయి. రైట్. నెక్స్ట్ అండి సో రేఖాంశాల గురించి చూద్దాం. మరి రేఖాంశాలు సో ఇక్కడ రేఖాంశాలను ఇంగ్లీష్లో ఏమంటాం? వాస్తవానికి ఒక మాటలో చెప్పాలంటే రేఖాంశాలు సో భూమికి నిలువుగా గీయబడేటువంటి వాటిని ఏమంటారంటే రేఖాంశాలు అంటాం. సో ఇక్కడ భూమికి నిలువుగా గీయబడేటువంటి
వాటిని రేఖాంశాలు అంటామండి. ఏమంటామండి? రేఖాంశాలు అంటాం. సో ఇక్కడ దీన్ని 0 డిగ్రీ రేఖాంశము అంటాం. 0 డిగ్రీ రేఖాంశం, దీన్ని జిఎంటి అని పిలుస్తాం. ఏమని పెట్టాం పేరు? జిఎంటి. సో గ్రీన్విచ్ మీన్ టైం, ప్రపంచానికి కాలమాన రేఖ ఏంటంటే జిఎంటి. ఏంటండి? జిఎంటి. ప్రపంచానికి కాలమాన రేఖ ఏంటి? జిఎంటి. రైట్. నెక్స్ట్ ఈ యొక్క రేఖాంశాలు అనేవి చూడండి, రేఖాంశాలు అనేది ఊహారేఖలు మాత్రమే. రేఖాంశాలు ఊహారేఖలు మాత్రమే. మరి ఇక్కడ రేఖాంశాలు అనేది సో ఎట్లాంటి సార్ అంటే రేఖాంశాలు అనేది అర్ధవృత్తాలు. ఏంటండి? అర్ధవృత్తాలు అంటాం. సో వీటిని అర్ధవృత్తాలు అని పిలుస్తాం. అక్షాంశాలను ఏమంటున్నాము? వృత్తాలు అంటున్నాం. వీటి ఏమంటున్నాం? అర్ధవృత్తాలు అంటున్నాం. మరి ఇక్కడ రేఖాంశాల ఆధారంగా ఏం తెలుస్తుంది సార్ అంటే సమయం తెలుస్తుంది. ఏం తెలుస్తుందండి? సమయం తెలుస్తుంది. వీటిని మధ్యాహ్న రేఖలు అంటాం. సో రేఖాంశాలను మరొక పేరు ఏంటంటే మధ్యాహ్న రేఖలు అంటాం. ఎందుకంటే మధ్యాహ్న రేఖలు అంటాం. మరి 0 డిగ్రీకి సో ఇక్కడ తూర్పున సో ఇక్కడ పశ్చిమాన ఇటు 180 డిగ్రీలు ఉంటుంది. సో పశ్చిమాన కూడా 180 ఉంటాయి. ఇక్కడ 0 డిగ్రీకి ఆపోజిట్గా ఈ పశ్చిమాన తూర్పున ఒకే రేఖాంశం ఉంటుందండి. సో 180వ రేఖాంశం అనేది తూర్పున మరియు పశ్చిమాన ఒకటే ఉంటుందండి. పశ్చిమాన. సో ఇక్కడ పశ్చిమాన కూడా ఒకటే ఉంటుంది. అంటే తూర్పున పశ్చిమాన ఒకటే ఉంటుందని. సో పశ్చిమాన కూడా ఒకటే ఉంటుంది. దాన్ని 180 అంటే దీన్ని యాంటీ మెరిడియన్ అంటాం. అంటే 0 డిగ్రీకి వ్యతిరేకంగా ఉండేది 180 డిగ్రీ పశ్చిమ రేఖాంశం అంటాం. దీన్ని యాంటీ మెరిడియన్ అంటాం. సో మొత్తం రేఖాంశాలు ఎన్ని వేసారంటే 360 డిగ్రీలు ఉన్నాయండి. మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. మొత్తము రేఖాంశాలు ఎన్ని ఉన్నాయి? సార్ అంటే 360 రేఖాంశాలు. అంటే సో తూర్పున 180, పశ్చిమాన 180, కాబట్టి మొత్తం ఏమవుతాయి? 360 రేఖాంశాలు ఉన్నాయి. రైట్. రేఖాంశాలను ఇంగ్లీష్లో లాంగిట్యూడ్ అంటాం. ఏమంటాం? లాంగిట్యూడ్. సో రేఖాంశం ఇంగ్లీష్ ఏమంటే లాంగిట్యూడ్ అంటాం. సో ఇక్కడ దీన్ని లాంగిట్యూడ్ అంటే ఆంగ్ల పదం. ఇక్కడ వాస్తవానికి ఈ ఆంగ్లంలో ఏమంటున్నాం? లాంగిట్యూడ్ అంటాం. సో లాంగిట్యూడ్ అంటే అర్థం ఏంటంటే పొడుగు. లాంగిట్యూడ్ అంటే ఏంటంటే పొడుగు. అక్షాంశాల యొక్క అక్కడ అంటే లాటిట్యూడ్ అంటున్నాం. లాటిట్యూడ్ అంటే అక్కడ వెడల్పు, అక్షాంశాలు వెడల్పు అంటాం. సో ఇది పొడుగు అండి. రేఖాంశాలు అంటే పొడుగు. మరి లాటిన్ భాష పదం అంటే ఇక్కడ ఈ యొక్క లాంగిట్యూడ్ అనేటువంటి ఆంగ్ల పదాన్ని ఏ భాష పదం తీసుకోబడింది అంటే లాటిన్ భాష పదం నుంచి తీసుకోబడింది. లాంగిట్యూడో ఏంటండి? లాంగిట్యూడో అనేటువంటి లాటిన్ భాష నుంచి తీసుకోబడింది. ఇక్కడ మరి లాంగిట్యూడో అంటే ఇక్కడ చూడండి ఆంగ్లంలో ఏమన్నాడు? పొడుగు అన్నాం. ఓకేనా? రేఖాంశం. నెక్స్ట్ సో 180 రేఖాంశం అనేది తూర్పున కానీ పశ్చిమన ఒకటే రేఖాంశం ఉంటుంది. తూర్పున పశ్చిమన రైట్. నెక్స్ట్ దీన్ని మనం చెప్పుకున్నాం. సో 0 డిగ్రీ రేఖాంశానికి వ్యతిరేకంగా ఉండేది 180వ రేఖాంశము. దీన్ని యాంటీ మెరిడియన్ అంటాం. ఏమంటాము? యాంటీ మెరిడియన్ అంటాం. నెక్స్ట్ సో యాంటీ మెరిడియన్ రైట్. నెక్స్ట్ సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో రేఖాంశాల ఆధారంగా ఏం తెలుస్తుంది? మనకు సమయం తెలుస్తుంది. సో ఓకేనా? మరి ఇక్కడ సో రేఖాంశాలు ఇక్కడ తూర్పార్ధగోళంలో ఉన్నటువంటి సో ఇక్కడ పూర్వార్ధగోళంలో ఉన్నటువంటి రేఖాంశాలు అంటాం. పశ్చిమార్ధగోళంలో ఉన్నటువంటి రేఖాంశాలు పశ్చిమార్ధగోళం ఉన్నటువంటి సో ఇక్కడ పశ్చిమ భాగంలో ఉన్నదాన్ని పశ్చిమార్ధగోళ రేఖాంశాలు అంటాం. మరి ఇక్కడ రేఖాంశాల మీద మనకు క్వశ్చన్ ఎలా అడుగుతాడు? చాలా ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే మనకు దీని మీద క్వశ్చన్ అంటాడు. సో జిఎంటి అంటే సార్ అంటే గ్రీన్విచ్ మీన్ టైం, ప్రపంచానికి కాలమాన రేఖ. సో జిఎంటి అంటాం. నెక్స్ట్ ప్రపంచంలో ఇది ఒకటే ఉంటుందండి. మొత్తము టైం జోన్స్ ఎన్ని ఉన్నాయి? సో మొత్తం టైం జోన్స్ ఎన్ని ఉన్నాయి సార్ అంటే 24 ఉన్నాయి. మరి ఇండియాలో ఎన్ని ఉన్నాయి? సో భారతదేశంలో ఉన్నటువంటి టైం జోన్ల సంఖ్య కేవలము 1 మాత్రమే ఉందండి. సో దాన్ని 82.5. సో దీన్ని ఏమంటారంటే తూర్పు రేఖాంశము. 82.5 తూర్పు అంటే 82.5 తూర్పు రేఖాంశం అంటాం.
దీన్నే సో ఐఎస్టీ లైన్ అంటాం. ఏమంటామండి? ఐఎస్టీ, ఇండియన్ స్టాండర్డ్ టైం. ఇండియన్ స్టాండర్డ్ టైం. భారతదేశంలో ఎన్ని కాలమాన రేఖలు ఉన్నాయి? ఒకటే ఉంది. ప్రపంచంలో ఎన్ని ఉన్నాయి? 24 ఉన్నాయి. ప్రపంచానికి ప్రధానమైనటువంటి కాలమాన రేఖ ఏంటి? జిఎంటీ, గ్రీన్విచ్ మెయిన్ టైం. దాన్ని బేస్ చేసుకుని టైం అంతా కూడా నడుస్తూ ఉంటుంది. మరి ఇక్కడ 1 డిగ్రీ రేఖాంశం దాటడానికి భూమి, చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఏంటి సార్ అంటే భూమి అనేది సో భూమి 1 డిగ్రీ రేఖాంశము దాటడానికి 1 డిగ్రీ రేఖాంశం దాటడానికి ఎన్ని నిమిషాలు పడతారంటే చాలా చాలా ఇంపార్టెంట్, 4 నిమిషాలు పడుతుంది. ఎన్ని నిమిషాలు పడుతుంది? 4 నిమిషాలు పడుతుంది. 1 డిగ్రీ రేఖాంశం దాటడానికి 4 నిమిషాలు పడుతుంది. కాబట్టి ఈ నిమిషాలు ఎలా కలపాలి? ఈ 4 నిమిషాలు ఎలా కలపాలి సార్ అంటే తూర్పుకు పోయిన కొద్ది 4 నిమిషాలు యాడ్ చేయాలండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, తూర్పుకు వెళ్తే ఇక్కడ తూర్పుకు వెళ్తే 4 నిమిషాలు ప్లస్ చేయాలి. సో పశ్చిమం వైపు వెళ్తున్నట్లయితే పశ్చిమంకు సో పశ్చిమ దిశకు వెళ్తే 4 నిమిషాలు ఏం చేయాలి? మైనస్ చేయాలి. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 1 డిగ్రీ రేఖాంశం దాటడానికి పట్టు సమయము భూమి 1 డిగ్రీ రేఖాంశం దాటడానికి పట్టు సమయము 4 నిమిషాలు. సో కాబట్టి ఇక్కడ భారత సమయం అంటే సో జిఎంటీ సమయానికి అంటే జిఎంటీకి మరియు ఐఎస్టీ టైంకు మధ్య వ్యత్యాసం ఎంత అంటే 5:30 గంటల ముందు అండి. 5:30 గంటల ముందు ఉంటుంది. సో అంటే 5 గంటల ఏంటండి 5 గంటల 30 నిమిషాల ముందు ఉంటుంది. దీనికి ఉన్నటువంటి సమయం మధ్య వ్యత్యాసము. కాబట్టి సో భారతదేశంలో కాలమాన రేఖలు కేవలం ఒకటే ఉంది. ప్రపంచంలో అయితే సో ప్రపంచానికి ఒకటే ఉంది, ఆధారమైంది. కానీ మొత్తం కాలమాన రేఖలు ప్రపంచంలో మొత్తం కాలమాన రేఖలన్నీ 24 ఉన్నాయి. రైట్. ఇక్కడ క్వశ్చన్ ఎలా అడుగుతాడు సో చూద్దాం. ఇప్పుడు మనకు ఇక్కడ కంపల్సరీ బిట్ అడుగుతాడు. ఈ యొక్క టాపిక్ నుంచి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. సో 0 డిగ్రీ వద్ద సో ఇక్కడ ఇచ్చాడు 0 డిగ్రీ వద్ద సమయము ఎంత అవుతుంది? 0 డిగ్రీ వద్ద సమయము సో ఇక్కడ సాయంత్రము 4 అవుతుందండి. 4 గంటలు అవుతుంది. ఎప్పుడు సాయంత్రం అన్నాడు, సాయంత్రం. సో ఇక్కడ సాయంత్రం అవుతుంది. రైట్. మరి ఇక్కడ 40వ డిగ్రీ వద్ద సో తూర్పున అంటున్నాడు. సో 40వ డిగ్రీ తూర్పు రేఖాంశం వద్ద సమయం ఎంత అంటున్నాడు. చూడండి చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి. 0 డిగ్రీ రేఖాంశం వద్ద సమయం వద్ద ఎంత అన్నాడు? 4 గంటల సాయంత్రం 4 అవుతుంది. సో తూర్పున 40 డిగ్రీ రేఖాంశం వద్ద సమయం ఎంత అన్నాడు. సో మనం ఇలా చేసినప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఇక్కడ 0 డిగ్రీ వద్ద రాసుకున్నాం ఆల్రెడీ. సో ఎన్ని డిగ్రీలు అయింది? ఇక్కడ 40 డిగ్రీలు. సో 40 డిగ్రీలు ఇంటూ 1 డిగ్రీ రేఖాంశం దాటడానికి 1 డిగ్రీ రేఖాంశం దాటడానికి పట్టు సమయం ఎంత? 4 నిమిషాలు. సో 4 నిమిషాలతో ఏం చేస్తాము? సో 40 డిగ్రీలు ఇంటూ 4 సో 0 4 16 అంటే 160 నిమిషాలు అవుతుంది. సో 160 నిమిషాలను ఏం చేయాలా? సో మనం నిమిషాలకు మార్చుకోవాలి. మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు. 60 నిమిషాలకు 1 గంట, ఇంకొక 60 నిమిషాలకు ఇంకొక గంట. సో ఎన్ని గంటలు అయింది? 2 గంటలు అయింది. అంటే ఎంత కంప్లీట్ అయిపోయింది? ఇక్కడ 160 అయిపోయింది. ఇంకెంత మిగిలింది? 40 నిమిషాలు మిగిలింది. ఓకేనా? అంటే 2 గంటల 40 నిమిషాలు. అంటే ఇక్కడ ఏం చేయాలి? ఈ 4 గంటలకు ఈ 2 గంటల 40 నిమిషాలని కలపాలి. రైట్. అంటే 4 గంటలకు 2 గంటల 40 నిమిషాలు కలుపుతున్నాం. అంటే సాయంత్రం అండి సమయం. సో 6 గంటల 40 నిమిషాలు అవుతుంది. 6 గంటల 40 నిమిషాలు అవుతుంది. అట్లా మనం గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి సో అదే మనం పశ్చిమ రేఖాంశం అడిగాడు అనుకోండి, మైనస్ చేసుకోవాలి. 4 డిగ్రీలు మనం వేసిన తర్వాత దాన్ని తీసేయాలి, ఉన్న సమయం నుంచి తీసేయాలి. అదే తూర్పు రేఖాంశం అయితే కలపాలి. సో ఇట్లాంటి క్వశ్చన్ గ్యారెంటీ అడుగుతాడు, ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా? సో థ్యాంక్ యూ టు ఆల్. మరియు నెక్స్ట్ వీడియోలో మీకు మరొక అంశంతో చెప్పడానికి మేము ముందుకు వస్తున్నాను. సో అందరూ కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. సో అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మీ టెట్ చదివే వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు లైక్ చేయండి, కామెంట్ చేయండి.